యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గుండా మధుతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండా శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, నాయకులు బండ భాస్కర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి కార్యక్రమం ముఖ్య అతిథులందరికీ నమస్కారం చెప్తూ, అంబేద్కర్ ఆశయాల కొరకు దళితులంతా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, ఒక దళితేతరులు కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం లోపలనే దళితులు, దళితేతరులు, ఇతరులు అభివృద్ధి చెందినారు. రిజర్వేషన్ అంటే ఏంటిది, రిజర్వేషన్ అంటే ఎట్లా ఉండాలన్న అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగానే ప్రస్తుతం భారతదేశం అంతా పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ నడుస్తుంది. ఒకటి ఏంటంటే టెలిఫోన్ను ప్రైవేట్ చేసేసిళ్ళు, రైల్వేని ప్రైవేట్ చేసేసిళ్ళు, ఎల్ఐసిని ప్రైవేట్ చేసేస్తుళ్ళు, ఫ్లైట్లను అంతా ప్రైవేట్ చేస్తే రాజకీయంగా కానీ రిజర్వేషన్ ఎవరైనా కానీ పొందలేనుకుంటా పోతుంది. ప్రైవేట్ పరం చేసిన తర్వాత రిజర్వేషన్ చేయాలంటే, రిజర్వేషన్ లోపల దళితులు లబ్ధి పొందాలంటే చాలా కష్టతరం అవుతున్నది. ప్రపంచ మేధావి, భారత రత్న, ఈ దేశంలో ఉన్నటువంటి పేదల యొక్క హక్కులను కాపాడేటువంటి మహనీయుడు, పేదల యొక్క జీవితాల్లో వెలుగు నింపినటువంటి గొప్ప దార్శనికుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క 64వ వర్ధంతి కార్యక్రమం దాదాపుగా 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఎంత సుందరంగా, ఎంత మంచిగా, ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించిందో గుర్తుపడుతున్నాం. మరి కేవలం దేశంలో మోడీ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ ప్రజాస్వామ్యాన్ని తూటుపడుతూ భారత రాజ్యాంగాన్ని తూటుపడిచేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. మోడీ ఏమో హిందుత్వవాదంతో పోతా ఉన్నాడు, కేసీఆర్ ఏమో ప్రాంతీయవాదంతో పోతున్నది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సెక్యులర్ పార్టీగా, సెక్యులర్ దేశంగా ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి ఈ సందర్భంగా అందరికీ కూడా కోరుతా ఉన్నాను, రానున్నటువంటి రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, కాంగ్రెస్ పార్టీని రక్షించుకుందామని మీ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసు. జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఒక
పేద దళిత కుటుంబంలో మహారాష్ట్రలోని మోహా గ్రామంలో జన్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ 14వ సంతానంగా ప్రపంచంలోని సుప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకడుగా కీర్తించబడుతున్నారు. భారతరత్న కేంద్ర ప్రభుత్వం అవార్డు చేయడం జరిగింది. ఆయన ఒక సామాజికవేత్త, రాజకీయవేత్త, ఒక మేధావి, ఒక ఆర్థికవేత్త, ఒక న్యాయశాస్త్ర కోవిదుడు. మరి ఇన్ని లక్షణాలు కలిగి అత్యున్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసి మరి ఈ దేశానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందిస్తే ఈనాడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ పక్షాన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని నిర్మించిన మన అంబేద్కర్ గారు అందరికీ రిజర్వేషన్లు కల్పించి అందరూ సమానమనే ఒక ఫీలింగ్ తెచ్చిన అంబేద్కర్ గారు ఇప్పుడు అట్లాంటి సమానతత్వాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేయడంలో కొంచెం వివక్ష చూపడం అనేది ఇప్పుడు కనబడుతుంది. కాబట్టి మనం ఈ అంబేద్కర్ ఆశయాలను మనం కాపాడుకోవాల్సిన సమయం మళ్ళీ వచ్చింది. మళ్ళీ అందరం బడుగు బలహీన వర్గాలు అయితే ఏకమయ్యే సమయం వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు భారతదేశం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నదంటే మరి అది బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అని చెప్పక తప్పదు. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఓట్లలో నెగ్గి ఈరోజు మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న ఉద్యోగాలు కూడా కొడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఈ నిర్ణయానికి ఇట్లా మార్చుకోకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పక తప్పదు. తప్పకుండా ఆ రోజున ఆసన్నమైనవి రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పక తప్పదు. అప్పుడు మీరు చేసిన పొరపాట్లన్నీ మళ్ళీ వచ్చే మా గవర్నమెంట్ అన్ని సవరించి రైతులకు కానీ ఏవైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో అవన్నీ కూడా మనం తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ